నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను మాదిరి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం హస్తినాలో ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులతో భేటీ నేడు తెలంగాణ కేబినెట్ భేటీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఐడి ఛార్జిషీట్ దాఖలు చంద్రబాబు మాజీ మంత్రి నారాయణ లోకేష్ పేర్లు కాళేశ్వరంపై విజిలెన్స్ సంచలన రిపోర్ట్ 16 నుంచి 20 వరకు పిఎస్ డ్యామేజ్ అయ్యాయని నివేదిక రేవంత్ రెడ్డితో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి భేటీ మర్యాదపూర్వకంగానే కలిశారన్న సీఎంఓ రాహుల్ గాంధీ యాత్రకు మళ్లీ బ్రేక్ 2 రోజుల పాటు తాత్కాలిక విరామం పాక్లో కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్ 154 స్థానాల్లో ఇమ్రాన్ మద్దతుదారుల హవా ఇక డీటెయిల్స్ చూస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిటీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్లో 16 నుంచి 21 పియర్స్ వరకు పగుళ్లు ఉన్నాయని విజిలెన్స్ కమిటీ పేర్కొంది. అంతేకాక 6, 7, 8 బ్లాకులను ఎల్ఎన్టీ కూడా సబ్ కాంట్రాక్టర్లు నిర్మించాలని మేడిగడ్డలో ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరిగాయని నివేదికలో వెల్లడించింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి 5 సీజన్లు పూర్తయినా కాపర్ డ్యాం తొలగించలేదని, కట్ ఆఫ్ వాల్స్, రాఫ్ట్ మధ్య ప్రణాళిక ప్రకారం అనుసంధానం లేదని విజిలెన్స్ పేర్కొంది. 3D నమూనా ప్రకారం అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ భారం సరిచేయలేదని తెలిపింది. ఆనకట్టుకు ఎలాంటి మెయింటెనెన్స్ చేపట్టలేదని పేర్కొంది. మరమ్మతుల కోసం 4 సార్లు నోటీసులు ఇచ్చారని, అయినప్పటికీ దెబ్బతిన్న భాగానికి నీటిపారుదల శాఖ ఏజెన్సీ మరమ్మతులు చేపట్టలేదని స్పష్టం చేసింది. బ్యారేజ్ ఆపరేషన్లోకి తీసుకువచ్చే ముందు తనిఖీ చేయలేదని, సీసీ బ్లాకులను ప్రాజెక్ట్ అథారిటీస్ కనీసం తనిఖీ కూడా చేయలేదని విజిలెన్స్ కమిటీ పేర్కొంది. 2019 నవంబర్లోనే ప్లింత్ స్లాబ్ జాయింట్ డ్యామేజ్ అయిందని, 2019 జూన్ 19న ఆనకట్ట ప్రారంభం నుంచి మెయింటెనెన్స్ లేదని నివేదికలో వెల్లడించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్లో అందిస్తారు. చెప్పండి వేణు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులకు దెబ్బతిన్న పనులు ఇటీవల కాలంలో గుత్తదార సంస్థ చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అటు నీటి పారుదల శాఖ, ఇటు ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఇద్దరు కూడా ఆ పనుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించారు అని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఇటీవల గవర్నమెంట్ కి ఇచ్చినటువంటి నివేదికలో పేర్కొన్నది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు మొదటి నుండి కూడా నిర్మాణ దశ నుండి చూసుకున్న దానంతరం బ్యారేజీ మరమ్మతులు, అలాగే దెబ్బతిన్నటువంటి ఏదైతే పిల్లర్ ఉందో వాటి పనులు చేపట్టే విషయంలో కూడా ఇటు కాంట్రాక్ట్ సంస్థ చాలా ఉదాసీనంగా వ్యవహరించింది అని చెప్పి ఏదైతే ప్రభుత్వానికి సమర్పించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇక నిర్మాణ సంస్థ 2020 అక్టోబర్లో చేసిన విజ్ఞప్తుల మేరకు 2021 మార్చిలో పని పూర్తయినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ చీఫ్ ఇంజనీర్ మాత్రం 2022 మార్చి 31 వరకు నిర్మాణ సమయాన్ని పొడిగించారు. ఆ పని పూర్తయినట్లు సర్టిఫికేట్ ఇచ్చి మళ్ళీ పొడిగించడం సరికాదు. ఇక అంతేకాకుండా 2 బిల్లులు కలిపి 280.61 కోట్లు కూడా చెల్లించారు. బ్యారేజీ మరమ్మతులు దెబ్బతిన్న పనులను బాగు చేయడం గురించి 2020 మే నుంచి వరుసగా 4 లేఖలు కూడా రాసినారు. అయినా నిర్మాణ సంస్థ స్పందించలేదు. ఈ పనులు చేపట్టడం గురించి కూడా గుత్తేదారు సంస్థ, ఇటు నీటిపారుదల శాఖ 2 పట్టించుకోవడంతో డ్యామ్ భద్రతకు సంబంధించి నిబంధనల నుంచి కూడా వీళ్ళు పట్టించుకోలేదు అనేటువంటి అంశాన్ని కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. ఇక 2022-23 స్టేట్ డ్యామ్ సేఫ్టీ వార్షిక నివేదికలో 50 నుంచి 100 సంవత్సరాల వయసు గల 65 డ్యాంలు భద్రంగా ఉండగా, ఈ మధ్య కట్టినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ మాత్రం వైఫల్యం చెందింది. ఇటు నిర్మాణం ప్రారంభమైన తర్వాత చాలా మార్పులు జరిగాయి. ఈ మార్పులపై ఉన్నతాధికారులు ఎలాంటి నోట్ ఫైల్స్ మెయింటైన్ చేయడం కానీ వివరాలు కానీ ఇవ్వలేదు. ఇక రాఫ్ట్ సీక్వెన్స్ స్పెసిఫికేషన్ తగ్గట్లుగా
జరగలేదు అని విజిలెన్స్ తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. ఇక మరోవైపు ఏదైతే కాంట్రాక్టర్ తో చేసుకున్న ఒప్పందం 4 ఏళ్లలో 133% పెరిగింది. మొదట టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థ అయినటువంటి L&T PES జాయింట్ వెంచర్ తో ఒప్పందం జరగా తర్వాత 2 సార్లు ఈ ఒప్పందం మొత్తాన్ని భారీగా పెంచారని చెప్పి కూడా విజిలెన్స్ తన నివేదికలో పేర్కొంది. ఇక అంచనా కంటే 2.7% ఎక్కువతో 1,849.31 కోట్లకు ఈ కాంట్రాక్టర్ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ పని దక్కించుకున్నారు. ఇక 2016 ఆగస్టు 26న నీటిపారుదల శాఖతో ఒప్పందం చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని 3,065.4 కోట్లకు మళ్లీ సవరించి 4,321.44 కోట్లకు పెంచారు. ఇలా 2,472.13 కోట్లు పెరిగిందని, ఇది 133.67% ఎక్కువ అని చెప్పి కూడా విజిలెన్స్ తన నివేదికలో వెల్లడించడం జరిగింది. ఇలా ఏదైతే ఈ మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతినడానికి గల కారణాలపై అధ్యయనం చేసి పునరుద్ధరణ పనులు ఏం చేయాలన్న దానిపైన కూడా నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే ముందుకు వెళ్లాలని చెప్పి విజిలెన్స్ సిఫారసు చేసింది. ఇక నీటిపారుదల శాఖ గత నెలలోనే ఇందుకు సంబంధించి ఒక కమిటీని కూడా ప్రతిపాదించింది. ఇక CWC మాజీ చైర్మన్ ఏబీ పాండ్య ఆధ్వర్యంలో ఉండే కమిటీలో నీటిపారుదల శాఖకు చెందిన 3 ఏజెన్సీలు ఉండడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కమిటీని పక్కకు పెట్టమని కూడా సూచించారు. మరోవైపు ఏదైతే ఈ జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఇమ్మీడియట్ గా టేకప్ చేయాలని చెప్పి కూడా విజిలెన్స్ నివేదికలో పేర్కొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వేణు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కలిశారు. వారిద్దరూ మర్యాదపూర్వకంగా సీఎంను కలిశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, డీసీసీ అధ్యక్షులు రోహన్ రెడ్డి తదితరులతో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన మహేందర్ రెడ్డి దంపతులు రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రేవంత్కు పట్నం మహేందర్ రెడ్డి దంపతులు శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణం చేశారు. సునీత మహేందర్ రెడ్డి వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు. ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. మహేందర్ రెడ్డి దంపతులు ఇప్పుడు ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సీఎంని కలుస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలో పార్టీ మారుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కూడా సీఎంని కలవడం రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి నరేష్. నిన్న పట్నం మహేందర్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను పట్నం మహేందర్ రెడ్డి ఖండిస్తూ వస్తున్నారు. కానీ తాజాగా మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి సునీత మహేందర్ రెడ్డి, ఆమె రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు పట్నం మహేందర్ రెడ్డి ఇద్దరు, వాళ్ళ కుమారుడు అవినాష్ రెడ్డి జడ్పీటీసీగా ఉన్నారు. వీళ్ళంతా నిన్న రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు శాల్వా కప్పి సన్మానించారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎటువంటి ధృవీకరణలు జరగట్లేదు. కానీ పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ళ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. చేవెళ్ళ ఎంపీ స్థానం కోసం కాంగ్రెస్ ఒక బలమైన నాయకుడిని అన్వేషిస్తుంది. ఎందుకంటే చేవెళ్ళ పరిధిలోని అన్ని 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. అంటే అర్బన్ సెంటర్లలో తాండూరు, చేవెళ్ళ వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ కేవలం 700 ఓట్లతో ఓడిపోయింది. మిగిలిన 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది. కానీ 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ అన్వేషిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో పట్నం మహేందర్ రెడ్డి అయితే బాగుంటుంది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వేల్లో సైతం పట్నం మహేందర్ రెడ్డి అభ్యర్థిగా ఉంటే గన్ షాట్ గా కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గాన్ని గెలుచుకోగలుగుతోంది అన్న
అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పట్నం మహేందర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి సైతం నిన్న రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే పట్నం మహేందర్ రెడ్డి ఎంపీగా బరిలో నిలుస్తారా, లేకపోతే సునీతా మహేందర్ రెడ్డి ఎంపీగా బరిలో నిలుస్తారన్న అంశంపై అయితే క్లారిటీ లేదు. కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేవెళ్ల నుంచి పోటీ చేస్తారు అన్న అభిప్రాయం మాత్రం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతా ఉంది. అయితే అటు మహేందర్ రెడ్డి గాని ఆయన సతీమణి సునీతారెడ్డి గాని ఎక్కడ పెదవి విప్పట్లేదు. కాంగ్రెస్ లో చేరే అంశంపై ఎక్కడ కూడా వాళ్ళు స్పష్టతనివ్వట్లేదు. అదే సమయంలో కాంగ్రెస్ సైతం ఎటువంటి స్పష్టతనివ్వట్లేదు. కానీ ఇంకా ప్రాథమిక దశలోనే, చర్చల దశలోనే పట్నం మహేందర్ రెడ్డి దంపతుల చేరిక ఉన్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. ఎందుకంటే చేవెళ్లలో బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బరిలో నిలుస్తున్నారు. టిఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డి పోటీలో నిలుస్తున్నారు, సిట్టింగ్ ఎంపీ. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరిని బలంగా ఢీకొట్టాలంటే కొత్త అభ్యర్థులు కాకుండా అనుభవం ఉన్న నేతలు రంగంలో ఉంటే, మరీ ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా నేతలు రంగంలో ఉంటే ఖచ్చితంగా సునాయాసంగా గెలుచుకోగలుగుతాము అని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. పట్నం మహేందర్ రెడ్డి తాండూరు నుంచి సుదీర్ఘంగా ప్రాతినిధ్యం వహించారు. అటు టీడీపీ ప్రభుత్వంలో, ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. రంగారెడ్డి జిల్లాతో ఆయనకు సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయి. ఇక సునీతా మహేందర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా జిల్లా చైర్పర్సన్ గా ఉన్నారు. ఆమె జిల్లా రాజకీయాలకు కొట్టిన పిండి. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎంపీగా ఉంటే సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ ఈ సీట్ను గెలుస్తోంది అన్న అంచనాతోనే కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళకు సంప్రదింపులు జరిపారు. ఇంకా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లో చేరుతారు అన్న వార్తలు వినిపించాయి. కానీ చివరి నిమిషం వరకు ఊగిసలాడిన పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లో చేరకుండా నిలిచిపోయారు. కానీ ఆ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాల్గొవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావటము, ఇక లోక్సభ ఎన్నికలు కూడా దగ్గర పడుతుండడంతో పట్నం మహేందర్ రెడ్డి ఎంపీగా పోటీ చేసే అవకాశాలను కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న రేవంత్ రెడ్డితో పట్నం మహేందర్ రెడ్డి దంపతులు భేటీ కావటం నిజంగా రాజకీయాల్లో కొంత సంచలనంగా మారిందని చెప్పాలి. ఇక ఇదే ఒరవడిలో మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికల ముందే కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా రహస్యంగా, గోప్యంగా రేవంత్ రెడ్డిని కలుస్తూ తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరించాలి అని చెప్తూనే కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై కూడా చర్చలు జరుపుతున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, హైదరాబాద్ కార్పొరేటర్లు వీళ్ళైతే పదుల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ గూటికి 1-2 రోజుల్లో చేరే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. మాధురి. రైట్, థ్యాంక్ యూ నరేష్. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు నిర్వాసితుల ఆందోళన అనూహ్య మలుపు తిరిగింది. ఆర్ఆర్ ప్యాకేజీ కోసం పోర్టు ప్రధాన కార్యాలయం వద్ద చేస్తున్న కర్లపాలెం నిర్వాసితుల ఆందోళనకు ఎమ్మెల్యే మానగుంట మహేందర్ రెడ్డి బాసటిగా నిలిచారు. మత్స్యకారులకు మద్దతుగా ధర్నాలో కూర్చున్నారు. అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. పోర్టు ఎండీ ప్రతాప్ కుమార్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఇక ఈ క్రమంలో పోర్టు సిబ్బందిని బయటికి పంపి ఆందోళనకారులు కార్యాలయ గదులకు తాళాలు వేయటాన్ని ఎమ్మెల్యే సమర్థించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు రోజు ఆందోళన శిబిరంకు వస్తా, బాధితులకు అండగా కూర్చుంటా అంటూ రాత్రి వరకు శిబిరంలోనే గడపడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. సడన్ గా ఎమ్మెల్యేలో ఇంత మార్పు ఏమిటబ్బా అంటూ గుసగుసలు మొదలయ్యాయి. ఆయన వచ్చి అట్టే ఉండదు, పూర్తి స్థాయిలో మీకు సమాచారం మేరకు జరుగుద్దని ఆ రోజున ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, జిల్లా కలెక్టర్, ఆ రోజున కలెక్టర్ వీళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తేనే నేను వచ్చింది. ఆ రోజు వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేస్తారేమో, దాంట్లో మీకు అవగాహన లేకుండా ఎక్కడైనా. అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఫైనల్ ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తంగా 3,30,37,113 మంది ఓటర్లు ఉన్నారని తెలిపింది. ఈ మేరకు తుది జాబితాను ఈసీ విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో 4 లక్షల మంది ఓటర్లు పెరిగినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ తుది ఓటర్ల జాబితాలో పురుష ఓటర్లు 1,64,47,132 మంది ఉండగా, మహిళా ఓటర్లు 1,65,87,2
344 మంది ఉన్నారని ఈసీ చెప్పింది. అలాగే థర్డ్ జెండర్ ఓటర్లు 2737 మంది ఉండగా సర్వీస్ ఓటర్లు 15370 మంది ఉన్నారని జాబితాలో ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్ఆర్ఐ ఓటర్లు 3399 మంది ఉండగా 80 ఏళ్లకు పైబడిన ఓటర్లు 4,54,230 మంది, దివ్యాంగ ఓటర్లు 5,28,405 మంది ఉన్నారు. తెలంగాణలో అత్యధికంగా శేర్లింగంపల్లిలో 7,47,726 మంది ఓటర్లు ఉంటే రాష్ట్రంలో అత్యల్పంగా భద్రాచలంలో 1,51,940 మంది ఓటర్లు ఉన్నారని ముసాయిదా జాబితాలో ఎన్నికల సంఘం తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన యువకులు కొత్తగా ఓటు కోసం అప్లై చేసుకోవచ్చని సీఈఓ వికాసరాజ్ సూచించారు. ప్లేస్మెంట్ రాలేదనే మనస్తాపంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పేట్ బషీరాబాద్లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది. ఉద్యోగం రాలేదని కలత చెందిన బీటెక్ 4వ సంవత్సరం విద్యార్థి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లెకు చెందిన ఎండి మహమ్మద్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీ 4వ సంవత్సరం చదువుతున్నాడు. అక్కడే ఓ హాస్టల్లో ఉంటున్నాడు. కొంతకాలంగా ప్లేస్మెంట్స్ కోసం ప్రయత్నిస్తున్నా ఉద్యోగం రాలేదు. కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఏ ఇంటర్వ్యూలోని ఎంపిక కాకపోవడంతో మహమ్మద్ మనస్తాపం చెంది తను ఉంటున్న గదిలోనే ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.